గైస్ ఫైనల్లీ అయితే మనకి ఐక్యూ నుంచి అయితే మనకి ఐక్యూ నియో 10 5G మొబైల్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మీకు చాలా మంచి ఎఫెక్టివ్ ప్రైస్లో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. చాలా మంచి ప్రైజింగ్లో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారన్నమాట. మనకి ఓవరాల్గా అసలు ఈ మొబైల్ ఈ ప్రైస్ ఎంత, ఈ ప్రైస్కి ఈ మొబైల్ని కొనొచ్చా లేదా, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా అయితే మనకి ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్ ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఐక్యూ అంటేనే మీకు పర్ఫార్మెన్స్ అయితే గుర్తొస్తుంటారు అనమాట. మనకి ఈసారి కూడా వీళ్ళు ఐక్యూ నియో 10లో కూడా మీకు మెయిన్లీ కెమెరా మీద కాకుండా మీకు ఓన్లీ గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. మనకి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది కొత్త ప్రాసెసర్ అనమాట. మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు చాలా మంచి గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మీకు దాదాపు 120 140 FPS కూడా మీకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. మీకు దాంతోపాటే మనకి దీంట్లో ఇంకొక చిప్ కూడా అయితే ఉంటుంది, మీకు Q1 చిప్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ రెండు ప్రాసెసర్స్ కలిపి మీకు గేమింగ్ లెవెల్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. మనకి గేమింగ్ పరంగా మీకు రెండు ప్రాసెసర్స్ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం బెటర్ FPS, మీకు ఫ్రేమ్ డ్రాప్స్ కాకుండా ఎక్కువగా ల్యాగ్స్ లేకుండా హీటింగ్ ఇష్యూస్ లేకుండా మీకు ఈ రెండు ప్రాసెసర్స్ ఉంటాయి కాబట్టి మేనేజ్ చేసుకుంటే మీకు కొంచెం స్మూత్ గేమ్ ప్లే అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు ఈ Q1 చిప్ అనేది మీకు బెటర్ అయితే కొంచెం గేమింగ్ పరంగా బూస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఓవరాల్గా మీకు రెండు ప్రాసెసర్స్ ఉన్నాయి కాబట్టి మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు ఎవరైనా మంచి గేమింగ్ మొబైల్ కావాలి, మీకు ఈ బడ్జెట్ రేంజ్లో కావాలనుకుంటే మాత్రం మీకు చాలా మంచి మొబైల్, చాలా మంచి పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మీకు ఐక్యూ అంటే మనకి కొంచెం వాల్యూ ఫర్ మనీ మొబైల్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇది కూడా మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనమాట. మనకి లాస్ట్కి ప్రైస్ అయితే చెప్తాను మీకు. ఇది మీకు కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి 15 MP సోనీ OIS సెన్సర్తో అయితే వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. మీకు సోనీ IMX882 సెన్సర్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మొబైల్లో వచ్చేసరికి మీకు చాలా మంచి కెమెరా అయితే వస్తుంది. మీకు ఓవరాల్గా మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సెన్సర్ అనేది మీకు మంచి సెన్సర్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ అనేది మీకు 128GB వేరియంట్కి అయితే వస్తుంది. బేస్ వేరియంట్లో మనకి 8GB 128తో స్టార్ట్ అవుతుంది. మీకు అది వచ్చేసరికి మీకు 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. మీకు అదే LPDDR5X ర్యామ్ అనేది మీకు సేమ్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్ కూడా మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అయితే వస్తుంది. మీకు స్టోరేజ్ పరంగా చూసుకుంటేనే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. మీకు 256GB వేరియంట్ వచ్చేసరికి మీకు UFS 4.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది అనమాట. మనకి తీసుకుంటే 256GB వేరియంట్ అయితే తీసుకోండి. 8GB 256 అయితే మనకి LPDDR5X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు 128GB వేరియంట్ వచ్చేసరికి మీకు 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మీకు ఫ్లాట్ డిస్ప్లే. గేమింగ్ కోసం అయితే ఫ్లాట్ డిస్ప్లే అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే పరంగా 5500 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీకు సన్లైట్లో కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే విజిబిలిటీ అయితే మాత్రం మీకు ఓవరాల్గా మీకు డిస్ప్లే కూడా మీకు మంచి డిస్ప్లే అయితే వస్తుంది. మీకు 1.5K డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు ప్రాసెసర్ అండ్ డిస్ప్లే కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి 100% అయితే మీకు సాటిస్ఫై అయితే అవుతారు ఈ మొబైల్లో వచ్చేసరికి. మీకు ఓవరాల్గా మీకు దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాటరీ కూడా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో అయితే మనకి. ఎందుకంటే ఇది ఏకంగా 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. మనకి 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ ఉన్నా కూడా మీకు వెయిట్ అయితే అంతకైతే ఉండదు అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఫుల్ వర్కింగ్ డే అయితే 100% అయితే వస్తుంది అనమాట. మనకి బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం మీకు డైలీ యూజర్ నార్మల్ యూజర్స్ కోసం అయితే మీకు ఖచ్చితంగా ఒక 1.5 డే అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీకు గేమింగ్ కోసం అయితే మీకు దాదాపు మీకు 1 డే ఖచ్చితంగా అయితే వస్తుంది. మీకు 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. కాబట్టి మీకు చాలా స్పీడ్గా అయితే మన మొబైల్ని అయితే ఛార్జ్ అయితే చేస్తుంది. మొబైల్ వచ్చి మీకు బాక్స్లోనే మీకు అన్ని కంటెంట్స్ అయితే వచ్చేస్తాయి. మీకు ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ఉంటుంది. 120W ఫ్లాష్ ఛార్జర్ అయితే మనకి. దాంతోపాటు మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి IP రేటింగ్ అయితే ఉండదు ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15తో అయితే వస్తుంది. మనకి 3 years వరకు అయితే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 4 years వరకు అయితే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. మనకి ఈ మొబైల్కి వచ్చేసరికి ఇది ఓవరాల్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఇన్స్టెంట్గా అయితే 2000 రూపీస్ అయితే వీళ్ళు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇంకా ఓవరాల్గా మనకి ఇది 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది UFS 3.1 స్టోరేజ్ టైప్ వస్తుంది. 128GB కాబట్టి మీకు ఇది వచ్చేసరికి మీకు 30,000 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. 29,999 రూపీస్కి అయితే వస్తుంది అన్నమాట మనకి. అదే 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి మీకు UFS 4.1 స్టోరేజ్తో అయితే వస్తుంది అన్నమాట మనకి. ఇది వచ్చేసరికి మీకు 32,000 రూపీస్
రూపీస్కి అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని అయితే లభిస్తున్నారు మనకి. ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకి TWS కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఓవరాల్గా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో 256GB వేరియంట్ తీసుకుంటే మాత్రం మీకు చాలా మంచి మొబైల్, మీకు గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తున్నాం మీకు. ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు చాలా మంచి మొబైల్, బ్యాటరీ లైఫ్ కూడా అయితే బెటర్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే అయితే యూస్ చేయడం అయితే జరిగింది మనకి. ఇది గైస్ ఓవరాల్ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.